అమెరికా నుంచి పార్సిల్ పోస్టులు పంపించేటప్పుడు అక్కడ సీల్ వేస్తారు, ముద్ర వేస్తారు, సీల్ వేస్తారు, ముద్ర వేస్తారు. అక్కడ ముద్ర వేసిన తర్వాత ఢిల్లీ వచ్చిన తర్వాత దీని లోపట ఏముంది, సీల్ ఓపెన్ చేస్తారా? అనకండే ఏమండి, హైదరాబాద్ వచ్చిన తర్వాత సీల్ ఓపెన్ చేస్తారా? ఆ సీల్ ఎప్పుడు విప్పబడుతుంది? చేరవలసిన గమ్యస్థానం చేరిన తర్వాత కానీ ఆ ముద్ర విప్పబడుతుంది. విన్నారా ఈ మాట? మనం చేరవలసిన గమ్యస్థానం ఏదో తెలుసా? పరలోక పట్టణం. మనం చేరవలసిన డెస్టినేషన్, మన గురి పరలోక పట్టణం. ఆ పరలోక పట్టణానికి చేరే వరకు పరిశుద్ధాత్ముడు నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. బాప్తిస్మం పొందిన ప్రతి వారు క్రీస్తును ధరించుకున్నారు అని వ్రాయబడి ఉందే. ఎవరెవరైతే బాప్తిస్మం తీసుకున్నారో విశ్వసించండి. అమలారా, ఐలారా, నా ఒంటి మీద తెల్ల షర్ట్ ఉంది అనేది ఎంత ఖచ్చితమో, బాప్తిస్మం తీసుకున్న నా శరీరం మీద యేసుక్రీస్తు వారు ఉన్నారు అంత ఖచ్చితం. ఇక్కడ కూర్చున్నారే చాలామంది, చక్కగా వైట్ బట్టలు వేసుకొని చక్కగా కూర్చున్నారే, నీ శరీరం మీద తెల్లటి వస్త్రాలు ఉన్నాయి అనేది ఎంత ఖచ్చితమో, బాప్తిస్మం పొందిన నీ ఒంటి మీద యేసు ప్రభు ఉన్నారు అనేది అంతే ఖచ్చితం. నేను అన్నా కదా, బాప్తిస్మం తీసుకోకమునుపు నువ్వు ఒక్కడివే పోరాడేవాడివి. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నావు కదా, నీతో కలిసి దేవుడు పోరాడటం ప్రారంభిస్తాడు. ఒకడు 1000 మందిని తరిమితే, పెద్దగా ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మంది అని అన్నాడే, ఆ రెండో వాడు ఎవరో తెలుసా? నీవు ఆరాధించే ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ రెండో వారు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ సైతాన్ గారు నీ దగ్గరకు వచ్చి, తమ్ముడు కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఎవరి తమ్ముళ్ళారా నా వైపు చూడండి, కొన్ని అవిధేయతలు ఉన్నాయి, కొన్ని పొరపాట్లు ఉన్నాయి, నీ పొరపాట్లు చూపించి, ఏమ్మా నీ ప్రార్థన దేవుడు వింటాడా? నీ బ్రతుకు నాకు తెలియదా? గతంలో నువ్వేం చేసావు? నువ్వు జారిన స్థితి నాకు తెలియదా? నువ్వు పడిన స్థితి నాకు తెలియదా? నీ దేవుడు ఎప్పుడో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఇంకా దేవుడు దేవుడు అని దేవుని కొరకు నువ్వు పరిగెత్తటం నీ భ్రమ. నీలాంటి అపవిత్రురాలితో దేవుడు ఎలా ఉంటాడు? నీలాంటి అపవిత్రుడితో దేవుడు ఎలా ఉంటాడు? నీ ప్రార్థన దేవుడు వినడు. కారణం నువ్వు అపవిత్రుడివి, కారణం నువ్వు అపవిత్రురాలివి. ఎప్పుడో దేవుడు నిన్ను విడిచిపెట్టాడని ఈ దైవికమైన అసోసియేషన్, యాటిట్యూడ్ అసాసినేషన్ ప్రారంభిస్తాడు వాడు. నీ క్యారెక్టర్ చూపిస్తాడు. నువ్వు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఏం చేసావు నాకు తెలీదా? నువ్వు డిగ్రీలో జాయిన్ అయినప్పుడు ఏం చేసావు నాకు తెలీదా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎన్నిసార్లు నువ్వు తొలగిపోలా, ఎన్నిసార్లు నువ్వు బలహీనపడలా, ఎన్నిసార్లు దేవునికి దూరం కాలా, ఇన్నిసార్లు పడిపోయిన నిన్ను దేవుడు ఎలా క్షమిస్తాడు? నిన్ను క్షమించడు, నీ ప్రార్థన అంగీకరించడు, వేస్ట్ అని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. నా ప్రభు బిడ్డలారా, ఒక మాట చెప్తా, పడిపోవటం బాధాకరమే, కానీ పడిపోయిన వాడు లేవకుండటం మరి బాధాకరం. నువ్వు బ్రతుకుతున్న లోకం భయంకరమైనది కనుక కొన్నిసార్లు జారిపోతావు, పడిపోతావు, దేవునికి దూరమైన పరిస్థితిలో ఉంటావు. కానీ దూరమైపోయిన నీవు దూరమైన స్థితిలో ఉండొద్దు. దాన్ని గురించి హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఇలా అంటాడు, చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు నాతో కలిసి చెప్పండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు, స్వరమెత్తి పెద్దగా చెప్పాలి, కృప పొందునట్లు ధైర్యముతో, దేనితో? ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. సైతాన్ గాడు నీ గతకాలపు బలహీనతలు గుర్తుకు తెచ్చుకొని అప్పుడు పడిపోయావు.
ఇంకెందుకు ప్రార్థనకి వెళ్తావు? నీ ప్రార్థన దేవుడు వింటాడా? కృంగదీస్తాడు వాడు. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎన్నిసార్లు దేవునికి ఆయాస్కరంగా బ్రతకలా, ఎన్నిసార్లు దేవుని గాయాలు రేపలా, ఎన్నిసార్లు దేవునికి బాధ కలుగు చేయలా. ఇలాంటి అపవిత్రమైన జీవితంలో గతంలో బ్రతికితే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏమి వింటాడు? ఈ బ్యాక్గ్రౌండ్ చూపించి నేను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. అయితే ప్రభు బిడ్డలారా, దేవుని పాద సన్నిధికి వచ్చేటప్పుడు ధైర్యంగా దేవుని నా వైపు చూడాలి. ధైర్యంగా దేవుని కృపాసనాన్ని చేరే ఆధిక్యత యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఎందుకో తెలుసా? మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు భూమి మీద బ్రతికారు కదా. చిన్నపిల్లలకు వచ్చే శోధన ప్రభువుకు తెలుసు, మంచి యవనస్తులకు వచ్చే శోధన ప్రభు వారికి తెలుసు. కన్య ఎలా శోధిస్తుందో, ఆలోచనలు ఎలా శోధిస్తాయో, శరీరములో కాముకత్వపు కోరికలు రేగుతూ మనిషిని పాపం వైపు ఎలా ఈడ్చుకొని వెళ్తాయో, అపవిత్రపు కోరికలను రేపి యవ్వన ఆశాయిచ్చలను రేపి శరీరం ఎలా పురికొల్పబడతాదో యేసుక్రీస్తు వారికి అన్నీ తెలుసు. అంటాడు, ఆయన మనవలే అన్ని విషయాలలో శోధించబడ్డాడు. శోధించబడిన ఆయన, అయ్యా నేను శోధించబడుతున్నా, నాకు సహాయం చేయయ్యా, ఈ శోధన తట్టుకోలేకపోతున్నా, పాపమును మానలేని కన్నులయ్యా, చెడ్డ ఆలోచనల నుంచి బయటికి రాలేని మనస్సయ్యా, ఎంత ప్రార్థన చేసినా శరీరపు కోరికలు రగులుతూనే ఉన్నాయ్యా, అయ్యో 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 దేవా నేను బ్రతికేది ఎలా, అయ్యో శోధించబడుతున్నా, నాకు సహాయం చేయవా అని ఎవరైనా పశ్చాత్తాపంతో వస్తే, నన్ను లేవనెత్తయ్యా అని దేవుని వైపు చేతులు చాపితే, శోధింపబడే వారికి నేను ప్రకటించే దేవుడు సహాయకుడు. అంటే శోధన ఎట్టుంటుందిరా? శోధన పద్దాకలు శోధన 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 పద్దాకలు శోధన 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 పద్దాకలేమి శోధనరా దుర్మార్గుడా? ఎప్పుడో నువ్వు భక్తిగా బ్రతికేదే? 30 సంవత్సరాల నుంచి ప్రభువును నన్ను పట్టుకున్నావు, ఎప్పుడో నువ్వు భక్తిగా బ్రతికేది? తృణీకరించుడు తృణీకరించుడు తృణీకరించుడు. ఎందుకో తెలుసా? ఒక మనిషికి ఎదురయ్యే శోధన ఎలా ఉంటుందో నీ ప్రభువుకు తెలుసు. సమస్త విషయాలలో శోధించబడి పాపం చేయకుండా ఉన్నాడు. వినండి ఇక్కడి మాట, సమస్త విషయాల్లో శోధించబడ్డాడు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఒక షుగర్ పేషెంట్ బాధ ఇంకొక షుగర్ పేషెంట్కి బాగా అర్థమైంది. ఇప్పుడు మెడనరం పట్టుకుపోతే కొంతమంది కొన్నిసార్లు ఆ మెడనరం పట్టుకుపోయిన నా వైపు చూడ, ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నారు. జీవితంలో ఎప్పుడు మెడనరం పట్టుకొని చూశాడు అనుకో, మనోడు చూసి అంటారు ఇదే ఓవర్ అంటే. మరి నా వైపు అదే యాక్షన్ చేయకురా బాబు, ఎక్కడో చిన్న మెడనరం పట్టుకుపోయిందంటే దానికే ఓవర్ చేయకురా అబ్బాయి అని అంటాడు. ఎవడు? అమ్మా, పిప్పి పన్ను నొప్పి ఎట్టుంటుందో ఎవరికి తెలుస్తుంది? డాక్టర్ గారికా? డాక్టర్ గారికి పుస్తక జ్ఞానమే. ఆ పంటి నొప్పిని కూర్చున్న బాధ ఇంకొక పిప్పని వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని అడిగితే కథలుగా చెప్తారు. అసలు ఆ నొప్పి ఎట్టుంటుందంటే ఇటు నుంచి కథలుగా చెప్తారు. నీవు ఆరాధించే నీ దేవుడు నిన్ను అర్థం చేసుకునే మనసున్న మహా గొప్ప దేవుడు. తమ్ముడు, నా వైపు చూడు. ఈ మోహపు చూపు జయించలేకపోతున్నానయ్యా, నాకు విడుదలవ్వవా? ఈ తప్పుడు ఆలోచనలు జయించలేకపోతున్నానయ్యా, దీనిలో నుంచి నన్ను పైకి తీసుకురావా అని అడిగేటప్పుడు కూడా దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో, దేవుడు నన్ను అంగీకరిస్తాడో లేదో, దేవుడు నన్ను ఒప్పుకుంటాడో లేదో భయంతో కృపాసనానికి రావద్దు. నన్ను అంగీకరిస్తాడో లేదో అవిశ్వాసంతో కృపాసనం దగ్గరికి రావద్దు. కృపాసనంగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేటప్పుడు ధైర్యముతో దేవుని కృపాసనాన్ని చేరదాం. ఎందుకో తెలుసా? మన వలె అన్ని విషయాల్లో ఆయన శోధించబడుతున్న ప్రతి వారికి సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడో తెలుసా? నీ తప్పును ఒప్పుకొని ఇంకొకసారి నేను అలా చెయ్యనయ్యని ఒప్పుకో,
దేవుని కనికరు నీ మీదకి దిగి వస్తుంది. అందుకని అంటాడు, మనము కనికరింపబడి అనండి మాట. అంటే దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుంది? సామెతల గ్రంథంలో చూస్తాం కదా, అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతున్నాడు. సంగమా, నా వైపు చూడు. ఈ పునరుద్ధానపు దినం మందిరానికి వచ్చిన ఒక్కొక్క బిడ్డ మీదకి నా దేవుని కనికరం దిగివచ్చును గాక. నీ కుటుంబం మీదకి దేవుని కనికరం దిగొచ్చును గాక. లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం మీదకి దేవుని కనికరం దిగివచ్చును గాక. అయితే ఆయన కనికరం దిగి రావాలంటే నీ అతిక్రమాన్ని దాచిపెట్టకుండా, అంతరంగంలో ఏ అతిక్రమం ఉందో తమ్ముడో ఒప్పుకో. దేవుని దగ్గర సెల్ ఫోన్ నీ బలహీనత ఒప్పుకో. యవన కోరికలను జయించలేకపోతున్నావా ఒప్పుకో. ఓ తెలియని కాముకత్వపు దురాశలు నిన్ను నేలుబడి చేస్తున్నాయా ఒప్పుకో. నీ బలహీనత ఏంటో నీకు బాగా తెలుసు కనుక ఆ బలహీనతను దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో నువ్వు విడిచిపెట్టగలిగితే నువ్వు వెళ్ళేలోపే దేవుడు తన కనికరంతో నిన్ను నింపటం ప్రారంభిస్తాడు. ఆయన కనికరం మన మీదకి దిగివచ్చును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. దేవుడు నీతో లేడుగా, పని ప్రారంభించావు, ఆ పని ముగిస్తారా అంటాడు. సైతాన్ గాడు ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడైనా పశ్చాత్తాపడి ఇక ప్రభుతోటి తిరుగుదాం, పశ్చాత్తాపడి దేవుని పట్టుకుందాం అని ఎప్పుడైనా మనసులో తీర్మానం చేసుకున్నాం అనుకో, వాడు ఏమంటాడు తెలుసా? మరి అబ్బాయి, ఇప్పుడు తీర్మానం చేసుకుంటావు, 2-3 రోజులు దేవుల్లో చక్కగా నడుస్తావు, ఆ తర్వాత నీది పడిపోయే బ్యాచే కదా అబ్బాయి. ఇక పడిపోయే కొద్ది మరలా తీర్మానం చేసుకోవటం, లేవటం, పడిపోవటం, ఇదంతా ఎందుకు? నువ్వు ప్రారంభిస్తావు కానీ ముగించలేవు. ఇక్కడ అంటాడు వాడు వారు తమంతట తామే పని ముగిస్తారా అంటాడు. నా ప్రభు బిడ్డలారా, పని ముగించేది నీవు కాదు, పని కొనసాగించేది కూడా నీవు కాదు. నీలో విశ్వాస బీజాన్ని ఏ దేవుడు నాటాడో, ఏ దేవుడు అన్ని కుటుంబంలో నుంచి నిన్ను పిలుచుకున్నాడో, నా కుమారుడా నా దగ్గరికి రా, నా కుమారి నా దగ్గరికి రా అని ఏ దేవుడు నిన్ను పిలుచుకున్నాడో, పిలుచుకున్న దేవుడే నీ చెయ్యి పట్టుకొని నీలో ఆరంభించిన సత్క్రియలు ఆయనే కొనసాగిస్తాడు, ఆయనే విజయవంతంగా ముగిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. నా జీవితంలో విశ్వాస యాత్రలో 2 భయాలు. బాప్తిస్మం తీసుకుందామని అప్పటికి సంవత్సరం పాటు వాయిదా వేశా. 94లో ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి 96లో బాప్తిస్మం తీసుకున్నా. అంటే ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది? రమారమి 1.5 సంవత్సరం గ్యాప్. బాప్తిస్మం తీసుకుందాం కానీ లోపల భయం ఏంటో తెలుసా? నిలవబడతానో లేదో, యవన కాలంలో బాప్తిస్మం తీసుకుంటే దేవుని కొరకు బ్రతుకుతానో లేదో, విజయవంతంగా ముగిస్తానో లేదో, ఆ భయం 1.5 సంవత్సరం నన్ను దూరం చేసింది. ఇప్పుడు చెప్పమంటారా? బాప్తిస్మం తీసుకుని నేను నిలవబడలా. ఏ దేవుడు బాప్తిస్మానికి నన్ను పురికొల్పాడో, ఏ దేవుడు బాప్తిస్మానికి నా అంతరంగాన్ని రెచ్చగొట్టాడో, ఏ దేవుడు బాప్తిస్మం కొరకు నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళాడో, ఆ దేవుడే బలపరిచి నేటి వరకు నిలవబెట్టాడు. నేటి వరకు నా వైపు చూడాలి. నేటి వరకే కాదు, ఆఖరి శ్వాస వరకు పరుగును ముగించడానికి దేవుడు నమ్మదగినవాడు. సైతాన్ గాడు అంటాడు, నువ్వు తీర్మానాలు చేసుకుంటావు, సంవత్సరం లోపు బైబిల్ ఒకసారి పూర్తి చేయాలి, జనవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా బాగా చదువుకున్నావు, రోజుకు 3 గంటలు ప్రార్థన చేయాలి, బాగానే 2-3 రోజులు చేసుకున్నావు, ఆ తర్వాత ఇప్పుడు చేసుకోవట్లేదుగా. నేను చేసుకోవట్లేదు ప్రభా, మరలా ఇప్పుడు ప్రారంభిస్తానయ్యా అని అన్నావు అనుకో, వద్దురాబాయ్, నువ్వు ఆరంభిస్తావు, ఆరంభ శూరుడివే కానీ నువ్వు ముగించలేవు అని అంటాడు. నా ప్రభు బిడ్డలారా, శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకోవటం నీ పని, కొనసాగించటం దేవుని పని. ఈ విశ్వాస యాత్రలో విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు ఓపికతో పరిగెత్తు. గమ్యస్థానానికి దేవుడే నేను చేర్చటం ప్రారంభిస్తాను. ఆఖరి మాట 1-2-3 నిమిషాలు చెప్పి నేను ముగిస్తా. దీని కంటిన్యూషన్ 2nd సెషన్లో ఉంటుంది. మరలా వచ్చే ఆదివారం 1st సెషన్లో మనం విందాం. సాతాను వాడే మొదటి అగ్నిబాణం
సెల్ఫ్ అసాసినేషన్, రెండవది యాటిట్యూడ్ అసాసినేషన్, మూడవది ట్రస్ట్ అసాసినేషన్. చూడండి ఆ మాట మరొకసారి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి చెప్పండి. బలులు అర్పించి బలపరుచుకుందురా. ముగిస్తున్నా, నా వైపు చూడండి. వాళ్ళు దుర్బలులు, బలహీనులు అయిపోయారు. ఈ బలహీనులు దేవుని సన్నిధిలో బలులర్పించినంత మాత్రాన వారు బలమైన వారిగా మార్చబడతారా? ఈ బలుల్లో ఏవి లేదు. నా వైపు చూడాలి. ఈ బలుల్లో ఏవి లేదు. ఈ బలులు అర్పించినంత మాత్రాన వాళ్ళేం బలమైన వారిగా మార్చబడలేరు అని నీవు అర్పించే బలుల విషయమే నువ్వు నమ్మకం కోల్పోయేటట్లుగా అగ్నిబాణాన్ని సంధిస్తావు. ఏంటి మీరు నేను అర్పించే ఆ బలి? ఏ బలి ద్వారా మనలను మనం బలపరుచుకుంటాం? 2000 సంవత్సరాల క్రితం బలి పశువుగా కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద ప్రభువు వేలాడి మన పాప శాపాలన్నిటినీ కొట్టివేశాడే. యేసుక్రీస్తు బలి మీద విశ్వాసం ఉంచకుండా కృంగదీస్తాడు. సైతానుగాడు వచ్చి అంటాడు, ఏమయ్యా, ఆయన ఎప్పుడూ 2000 సంవత్సరాల క్రితం రక్తం గారిస్తే నీ పాపం ఎట్లా క్షమించబడిద్దయ్యా? ఆ రక్తం నేను ఎట్లా నీతిమంతుడిగా తీర్చిదిద్దిద్దయ్యా? ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వాడు కదా, అప్పుడు చేసిన కార్యం ఇప్పుడు ఎట్లా పనిచేస్తుంది? యేసుక్రీస్తు రక్తంలో శక్తి లేదు, ఇది వెర్రితనం అంటాడు. ఈరోజు అంటమే కాదు, ఆ రోజుల్లోనే పౌలు వారి కాలంలోనే అన్నారు. అందుకనే పౌలు అంటారు, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దైవజనమా, సాతాను దురాత్మల చేత నిన్ను దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆకాశ మండలపు దురాత్మలు నిన్ను పతనం చేయాలని ప్రయత్నం చేస్తారు. వాటన్నిటికీ విడుదల, వాటన్నిటిపై నీకు విజయం ఇచ్చేది యేసుక్రీస్తు వారి రక్తం. ప్రతి పరిస్థితిలో యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. వినపట్ల యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. దురాత్మలను దునుమాడేది యేసుక్రీస్తు వారి రక్తం. అపవాది కార్యాలపై జయమిచ్చేది యేసుక్రీస్తు రక్తం. కూర్చున్నా లేచినా యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని మాట్లాడుతూ ఉండు. గొర్రె పిల్ల రక్తము ద్వారా దురాత్మల మీద నువ్వు విజయాన్ని పొందుకుంటావు. నేను విన్నాను. దైవజనులు లేసన్న గారు ఒకసారి చెప్తూ, ఆయన అమెరికా దేశం వెళ్ళినప్పుడు ఓ క్రైస్తవ ఇంటిలో స్పీకర్స్ మీద కంటిన్యూస్గా ఒకటే శబ్దం వినపడుతుందట, యేసు రక్తం ప్రైజ్ గాడ్, యేసు రక్తం ప్రైజ్ గాడ్, యేసు రక్తం ప్రైజ్ గాడ్, యేసు రక్తం అనండి. యేసు రక్తం, 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 యేసు రక్తం. ఎందుకయ్యా ఇది పెట్టుకున్నారు? దురాత్మలపై దునుమాడేది. అట్లాగని మీరు కూడా ఆ క్యాసెట్ ఎక్కడ దొరుకుతుందో కొనుక్కొని స్పీకర్ పెట్టుకొని ఇంట్లో పెట్టుకోమని కాదు. నేనంతా నీ నోరే ఒక స్పీకర్ అయిపోవాలా, నీవే ఒక సౌండ్ బాక్స్ అయిపోవాలా. ఈ బలి నేను బలపరిచేది. క్రైస్తవుని విజయం ఏదైనా ఉన్నదంటే అది సిలువే. ఇప్పుడు సైతానుగాడు వచ్చి అంటాడు, ఇప్పుడు ఆ బలి అయిపోయింది, ఇప్పుడు ఏ బలి తెలుసా? స్తోత్ర బలి. మనం అంటాం, నిలవబడి చేతులెత్తి ప్రభుని స్తుతించండి. ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో కోటకోటల చుట్టూతో తిరుగుతూ దేవుని స్తుతించినప్పుడు కోటకోటలు పడిపోయాయట. మీరు కూడా స్తుతించండి, మీకు దేవునికి మధ్యలో ఏవైనా అడ్డుకోటలు ఉంటే అవన్నీ పడిపోతాయి. ఆమెనన్నావా? అయితే ఆమె అన్నయ్యడు, అందుకని కొంతమంది అలా ఊరుకోవయ్యా. శుతి అంటే గోడలు పడిపోతాయి అంట. సుత్తి తీసుకొని కొట్టాలా మెంటలోడా ఆడనే మాట. గోడ పడిపోవాలంటే అది చెప్పాలి. ఇది సుత్తా? మరి అది గోడలు పడిపోవాలంటే గడ్డ పొలుగులు తీసుకోవాలా? గోడలు పడిపోవాలంటే డైనమట్లు పెట్టాలా? అది కాకుండా శుతి నోరు రప్పించినాయాల అని అంటాడు. స్తుతి నీ శక్తి.
సెకండ్ సెషన్లో చెప్తా. ఒక ఆయన ఫేవరెట్ డైలాగ్, నా వైపు చూడాలా, నా వైపు చూడాలా, మంత్రాలకు చింతకాయలు నైరాల్తా. పగడాల ప్రవీణ్ గారు అన్నారు. అందరూ మోకరించుదాం. వాడు రకరకాల ఆయుధాలతో నేను